జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన చేపట్టగా ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో ఎలాంటి ర్యాలీలు సమావేశాలు నిర్వహించకుండా పట్టణ సీఐ ప్రకాష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘ దళిత సంఘ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంలో భాగంగా అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకువెళ్లాలని సీఎం జాప్యం చేస్తున్న నిరసనగా నవంబర్ 6న కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఆ యొక్క కలెక్టరేట్ ముట్టడిలో పోలీస్ త్రోపులాట దెబ్బల్లో దర్శనాల భారతి వీరమరణం చెందినది. మరి దర్శనాల భారతి యొక్క సంస్కరణ సభ హైదరాబాద్లో 17 నాడు శాంతియుతంగా నిర్వహించుకొని ట్యాంక్ బండ్పై శాంతియుత నిరసనలు చేపట్టిన తరుణంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదయ్య గారిని దెబ్బలు కొట్టడమే కాకుండా వారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి వారిపై కేసులు పెట్టడం ఇది సీఎం గారికి ఎంతవరకు శోచనీయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సీఎం కేసీఆర్ గారు మొట్టమొదటిగా మద్దతు ఇచ్చింది ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమాది గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎంఆర్పీఎస్ నాయకులు రిలే నిరాహార దీక్ష చేసి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే సందర్భాన్ని మేము అడుగుతున్నాను. ఇదేనా మీ చిత్తశుద్ధి? ఎస్సీ వర్గీకరణ గురించి మీకున్న చిత్తశుద్ధి ఇదేనా? ఏబిసిడి వర్గీకరణ మీరు చేస్తారని అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రమాణం చేసినారు. ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం మీరు ప్రకటించలేదు. ఇప్పటికైనా వెనువెంటనే కృష్ణమాదిగపై అదేవిధంగా మా ఎంఆర్పీఎస్ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనువెంటనే ఎత్తివేయాలి. మరో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ మాతో సాధ్యమైతే అని మాట్లాడిన మాట ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారికి గుర్తెత్తలేదా? వాళ్ళు ఈ ఏబిసిడి వర్గీకరణ గురించి మేము 100 రోజుల్లో చేస్తాము, తీర్మానం పెడతామని చెప్పి మాట్లాడిన మాట ఇప్పుడు ఎందుకు మర్చిపోయినరో ఈ యొక్క రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరిది మా మాదిగల సత్తా ఏంటో చూపించక తప్పదు అని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరో విషయం, మాకు మా రిజర్వేషన్ వినా మాకున్నటువంటి అండగా ఉండి మాకు న్యాయం చేస్తారనుకుంటే మీరు అగ్ర కులాలకు తొత్తుగా మారితే దానికి మేమేం చేయలేం. మీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పక తప్పదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఈ యొక్క అరెస్టుల నిరసనగా మా వచ్చినటువంటి నా జాతి సోదరులందరికీ మళ్ళా మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ హక్కులను సాధించడం కోసం ఈ ర్యాలీ చేస్తే మరి దీన్ని కృష్ణన్న గారిని అరెస్ట్ చేయడం అనేది మేము చాలా ఖండిస్తున్నాం. ప్రపంచంలో అన్నీ సాధ్యమవుతున్నాయి. కేసీఆర్ గారు కానీ వారికి ఏబిసిడి వర్గీకరణ అనేది సాధ్యమవుతలేదు. ఒక వర్గాన్ని ఇళ్ళనే ఎస్సీ వర్గీకరణ దాంట్లోనే 2 వర్గాలుగా చీల్చి ఒక వర్గాన్ని మేము మీకు ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నామని చెప్పి వాళ్ళని ఢిల్లీ తీసుకుపోతున్నారు. ఒక వర్గాన్ని ఇంకో వర్గాన్ని అనగదొక్కి వారికి మాట్లాడే అవకాశం లేకుండా నిరసన తెలిసే అవకాశం లేకుండా చేయడం అన్నది ఎంతవరకు సమంజసమని మేము వారిని అడగడం జరుగుతుంది. ప్రపంచ తెలుగు మహాసభలను ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన ఈ కేసీఆర్ గారు మరి ఏబిసిడి వర్గీకరణ కాడికి వచ్చేసరికి ఎందుకు వెనకాడుతున్నారో అని మేము ప్రశ్నిస్తున్నాం. న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా చేస్తున్న ఈ పోరాటానికి వారు మద్దతు తెలిపి మాకు సహకరించవలసింది పోయి వారే మమ్మల్ని ఈ రకంగా అరెస్టు చేయడం